సరిగ్గా 60 సంవత్సరాల కిందట జనవరి 1965వ సంవత్సరంలో విజయవాడ కేంద్రంగా దేశ రాజకీయాలని మలుపు తిప్పేటువంటి చారిత్రాత్మక సంఘటన జరిగింది. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఏకాత్మతా మానవ దర్శన్ అనే పేరుతో దేశ రాజకీయాల గతిని మార్చి ప్రజలకు ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఒక సిద్ధాంతాన్ని అప్పటి జనసంఘ్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, అప్పుడు జనసంఘ్గా ఉండేది, దానికి అధికారిక సిద్ధాంతంగా మార్చడం జరిగింది. ఇందులో వ్యక్తి గురించి మాట్లాడుతూ వ్యక్తి తన గురించి మాత్రమే కాకుండా సమాజం గురించి, దేశం గురించి కూడా ఆలోచన చేయాలని, వ్యక్తి అభివృద్ధి భౌతికంగానే కాకుండా నైతికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఉండాలని, అంత్యోదయ అంటే సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా సమన్యాయము, సమానత్వము, విద్య, వైద్యము అందాలని, అందరూ కలిస్తేనే వసుదైక కుటుంబం ఈ ప్రపంచానికి అవసరమైన సూత్రమని ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సిద్ధాంతం ఈ రోజుకి కూడా భారతీయ జనతా పార్టీ అణువణువుగా వంట పట్టించుకొని దాన్ని పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపడతా ఉంది. ఈ సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించినటువంటి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడలో మళ్ళీ ఒకసారి ఎక్కడైతే పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ప్రజలకు ఈ సందేశాన్ని ఇచ్చారో అదే విజయవాడలో మళ్ళీ పెద్ద ఎత్తున సమాజం గురించి ఆలోచన చేసే పెద్దలు, యువకులు, మేధావులు అందరినీ కలిపి ఒకసారి ఈ సిద్ధాంతాన్ని మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడం అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. ఈ 23, 24 తారీఖు అంటే రేపు ఎల్లుండి జరిగేటువంటి ఈ కార్యక్రమం విజయవాడలోని శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ స్టేడియంలో జరుగుతుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా అందులో రిజిస్ట్రేషన్ చేయించుకొని పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.